ఎవరైతే తన తల్లిని దూషిస్తాడో, ఎవరైతే తన తండ్రిని దూషిస్తాడో, వారికి అవమానం చేస్తాడో, వారిని హేళన చేస్తాడో, అలాంటి వారికి మరణం, అలాంటి వారికి మరణం మరణం దేవుని వైపు చెప్తుంది. ఎవరైతే వారి మాట వింటారో వారికి దీర్ఘాయువు కలుగుతుందంట. ఎవరైతే వారి మాట విన్నారో, ఎవరైతే వారికి దూషిస్తారో, ఎవరైతే వారికి అపహసిస్తారో, ఎవరైతే వారికి హేళన చేస్తారో, ఎవరైతే వారికి ఇబ్బంది పడతారో అలాంటి వారికి మరణం, అలాంటి వారికి మరణం. తల్లి తండ్రి ఉంటేనండి మనం అందము, మన సోకులు, మన ఊపులు అనుకున్నాం. అర్థమైందా? తల్లిదండ్రులు మన పట్ల లేకపోతే, మన దగ్గర లేకపోతే మనం నయం వైపు ఉపయోగపడము. సున్నా, వీఆర్ జీరో. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏమంటుందంటే చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం ఒక మాట ఉంది. కుమారుడు వృద్ధులకు కిరీటము, తల్లిదండ్రుల కుమారులకు అలంకారం. తల్లి తండ్రి ఉంటేనే మనకి అలంకారం, మన అందము, మన సోకు, మన ఊపు అంతా ఏమంటుందంటే మన తల్లిదండ్రులు ఉన్నంత వరకే. మన తల్లిదండ్రులు లేకపోతే అది ఏమి పనికిరావు. వెళ్ళరా, నీ తల్లినే తండ్రినే సరిగ్గా చూడలేదు, చెప్తున్నాడు వచ్చి ఇదిలో మాటలు చెప్తున్నాను, పోతలకి అంటారు. ఎవరైతే మరి తల్లిదండ్రులు మాట వింటారు, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని అలంకారంగా తీసుకుంటారో, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు మన శ్రద్ధగా విని వాళ్ళ అడుగు జాగ్రత్తలు నడుస్తారో, ఎవరైతే వృద్ధాప్యుల నుండి తల్లిదండ్రులు వాళ్ళని గౌరవిస్తారో, వాళ్ళని కనపరుస్తారో, వాళ్ళని గొప్ప చేస్తారో అలాంటి వారి కదా దీర్ఘాయువు కలుగునంట. ఏ ఆయువు కలుగును? దీర్ఘాయువు. మీకు దీర్ఘాయువు రావాలంటే నీ భక్తి కన్నా ముందు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ తల్లి, తండ్రి, కుటుంబస్తులను గౌరవించాలి. ఆ గౌరవం లేకపోతే నువ్వు ఎన్నడూ భక్తి చేయలేదు. పెద్ద భక్తి పనులు కీలైపోతా ఉంటావు. దేనికి? నీ తల్లినే సరిగ్గా చూడవు, పేదలు కడతావు, ఆ పక్కన చిన్న మాట వేస్తావు. ఎంత బాగా నిన్ను అనుకోవాలి కొడుకులు కూతురు చేస్తే ఏంటి పరిస్థితి? నీ తండ్రిని సన్మానించమని ఇప్పుడు చెప్తా ఉన్నాను. నీ తల్లి తండ్రి మాట వినమని చెప్తున్నాను. నీ తల్లి తండ్రి నీకు అలంకారం. అలాంటి అలంకారములు ధరిస్తే నీకు దీర్ఘాయువు కలుగు, నీకు దీర్ఘాయువు కలుగు. ఒకవేళ లేకపోతే నీకు మరణం. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈరోజు మనసు జరుపుకుంటున్నారు? వారికందరికీ నేను ప్రేమతో మీకు వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడైతే వాళ్ళు బాగా చూసుకుంటావు, ఎప్పుడైతే వాళ్ళు గౌరవిస్తావు, ఎప్పుడైతే వాళ్ళు లోటు లేకుండా చూసుకుంటావో అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీకు పేరు, అప్పుడే నీకు ఘనత. స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. అయితే పిల్లలకి ప్రభువారు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ అంటున్నాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు, అపహాస్యము గద్దింపునకు లోబడతాడు. తండ్రి ఎవరైతే శిక్షిస్తారో అలాంటి కుమారుడు జ్ఞానవంతులు అవుతారంట. అపహాస్యుడు ఎవరైతే ఉంటాడో దొంగ దరిద్రుడు గద్దింపునకు లోపడ్డాడు. గద్దింపు అంటే ఏంటి? ఏదో తప్పు చేసుకుంటే ఆ చేయి ఆగుంటే ఆగిపోవాలి. ఒకవేళ చేసాడు అనుకో అది లోపడ్డాడు. చేసిన వాడు లోపడ్డాడు. మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి, మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. వారి మాట గైకొని మీరు ముందుకెళ్తే మీరు అభివృద్ధి చెందుతారు, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. అప్పుడు మీకు పేరు, అప్పుడు మీకు ఘనత, అప్పుడు మీకు ఆశీర్వాదం, అప్పుడు మీకు దీర్ఘాయువు కలుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.